ఇటీవల తాడేపల్లి, ఉండవల్లి, పెనుమాక పరిధిలో కొండకు నిప్పు పెట్టిన ఘటనలు జరిగాయి. ఈ మేరకు తాడేపల్లి సీఐ వీరేంద్రబాబు మాట్లాడారు. నిన్న సాయంత్రం సుమారు 6:30 ఆ టైంలో మా పోలీస్కి ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఇన్ఫర్మేషన్లో విషయం ఏంటంటే, ఈ ఉండవల్లి, పెనుమాక ఆ పరిసర ప్రాంతాల్లో ఒక కొండ మీద ఫైర్ వస్తుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇమ్మీడియట్గా అక్కడ మేము పోలీసు వారు వెళ్ళడం జరిగింది. అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వెళ్ళి చూస్తే కొండకి సుమారు ఒక 90 మీటర్స్ హైట్లో ఫారెస్ట్ అంతా కూడా లోపల చెట్లన్నీ కూడా తగలబడుతూ ఉన్నాయి. అవి ఎలా తగలబడ్డాయి ఏంటి అనేది పూర్తి సమాచారం అయితే లేదు. కాకుంటే ఎవరో అన్నోన్ పర్సన్స్ అక్కడ గడ్డి గడ్డి అంటించడం కానీ, లేకుంటే ఫైర్ అవటం వల్ల, లేకుంటే ఏదైనా ఈ రవ్వలు లాంటివి ఏమైనా పడటం వల్ల జరిగి ఉండొచ్చు అని చెప్పేసి సస్పెక్ట్ చేస్తున్నాము. అయితే అక్కడెక్కడ కూడా కింద హౌసెస్ ఎక్కడ కూడా ఎవరికి కూడా ఎటువంటి ప్రాణ అపాయం అయితే ఏం లేదు. అక్కడ ఇమ్మీడియట్గా మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే ఎంఆర్ఓ గారు, తర్వాత మా తాడేపల్లి పోలీసు వారు అందరూ కూడా రావడం జరిగింది. ఇమ్మీడియట్గా మా ఎస్పీ ఉప్పల్ జిల్లాల ఐపీఎస్ సారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అర్జెంటుగా అక్కడ ఒక టీంని ఫామ్ చేసి అక్కడే ఒక ఉంచి ప్రజలందరూ కూడా అవసరం మీద అక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ నుంచి వెకేట్ చేయించేసి ఆ ఫైర్ని కూడా కిందకి రాకుండా చూడాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా అక్కడ నుంచి వాటిని ఫైర్ కిందకి రానియకుండా వాటిని ఆర్పడం, వాటి నుంచి అలా 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 ఎక్స్టెండ్ అయిపోయి పేనుమాక వాళ్ళకు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత కంటిన్యూషన్ నిన్న ఈవినింగ్ వరకు ఫైర్ అవుతూనే ఉన్నాయి. ఆ క్రమేణా అదంతా కూడా ప్రజెంట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. కావున అక్కడున్న ప్రజలు ఎవరు కూడా ఎటువంటి భయభ్రాంతులు లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు. ఏదైనా సమాచారం ఉంటే ఇమ్మీడియట్‌గా 100 గాని, 102 కానీ కాల్ చేసి ఇమ్మీడియట్‌గా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.